హాయ్ అండి, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు ఐఆర్ఎస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వీడియో ఏమంటే బెల్లం అన్నం తయారు చేస్తున్నానండి. దానికోసం కావాల్సిన పదార్థాలు దీంతో అండి, దీన్ని అరపావు అంటాం మేము. దీంతో 2.5 గ్లాసు బియ్యం అండి, ఇవి డ్రై ఫ్రూట్స్, ఇవి 750 గ్రామ్స్ బెల్లం అండి, ఇది 1 గ్లాసు నెయ్యి అండి, ఇది 5 గ్లాసుల పాలండి. 2.5 కాబట్టి దీనికి 5 గ్లాసుల పాలు తీసుకుంటున్నాను. కొద్దిగా ఇలాచి పౌడర్ అండి. ఇంకా దీన్ని స్టవ్ మీద పెడదామండి. నెయ్యి వేద్దామండి. ఫస్ట్ ఇలా నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ నెయ్యి కాగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాము. ఈ డ్రై ఫ్రూట్స్ వేగేలోపు ఈ బెల్లాన్ని కొంచెం కరిగించుకుందామండి. ఈ డ్రై ఫ్రూట్స్ వేగినాయండి. పాలు వేద్దాం. దీంట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ వేద్దామండి. దీంట్లో బియ్యం వేద్దామండి. ఇప్పుడు ఈ పాలల్లో అన్నం బాగా ఉడకాలండి. ఈ బెల్లం అంతా బాగా కరిగిందండి. దీన్ని ఇప్పుడు వడగట్టుకుందాం. ఇలా ఉందండి. కొంచెం గట్టిపడింది చూడండి. బాగా మనం అన్నం చేసినప్పుడు చేసుకున్నట్టు ఉండాలా. దీన్ని 5 మినిట్స్ ఇలాగే పెట్టాలండి. స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టేసి దాని తర్వాత మనం బెల్లం పానకం వేయాలి. చూద్దాం మళ్ళీ 5 మినిట్స్ తర్వాత అండి. ఇలా ఉంది చూడండి, బాగా పొడి పొడిగా. ఇప్పుడు దీంట్లో బెల్లం పానకం వేస్తున్నాను.
ఫైనల్గా ఇలా ఉందండి బెల్లం అన్నము. సేమ్ ఇదే ప్రాసెస్లో వాటర్ వేసుకొని కూడా చేసుకోవచ్చండి పాలకు బదులు. నేను ఏమంటే పాలు వేసి చేస్తున్నాను. మీరు ఒకసారి నీళ్ళతో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి మరి, బాయ్.